హే గాయ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా గట్టిగా ఇచ్చి పడేసేయండి. అండ్ ఈరోజు స్పెషల్ ఏందో తెలుసుకుందాం మాటల్లోనే. ఫస్ట్ ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసుకుందాం. ఈ ప్లేస్ వచ్చేసి కొత్తపేట్ అను టెక్స్టైల్ పక్కనే ఉంది. ఈ ప్లేస్ చిన్న వే ఉంది సైడ్లో, రైట్ మనకి లెఫ్ట్ సైడ్లో, ఆ వేలో ఈ ప్లేస్ అయితే ఉంది. అండ్ ఓకే, టాపిక్ వెళ్దాం. నా ఫ్రెండ్స్ అందరూ న్యూ ఇయర్కి ఏం తిందాం రా స్పెషల్ అంటే పిజ్జా తిందాం రా అంటే, సార్ పిజ్జా ఆర్డర్ పెట్టండి అంటే, ఎందుకు ఒకరికి వెళ్ళి తిందాం పదా అని చెప్పి నేను తీసుకుపోయాక కొత్త స్టైల్లా పిజ్జా దోశ అయితే ఆర్డర్ పెట్టాను. వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉందంటే, కోపానికి సంతోషానికి మధ్యలో ఉంది. వాళ్ళ ఫీలింగ్ అయితే కోపానికి సంతోషానికి మధ్యలో ఉంది. ఇంకా ఏదో తప్పనిసరి తినాల్సి వచ్చింది, తిన్నారు. ఇంకా ఆ తర్వాత తెలిసిందే కదా, నేను టేస్ట్ చేయడం జరిగింది. డిఫరెంట్గా ఉంది, చాలా డిఫరెంట్ అనిపించింది నాకైతే ఈ ఫుడ్ అయితే. పిజ్జా దోశ చాలాసేపు చేశాడు, ఆల్మోస్ట్ ఒక దోశ చేయడానికే 15 మినిట్స్ పట్టిందంట, 15-20 మినిట్స్ పట్టింది అది ఆ దోశ చేయడానికే. చూస్తున్నారు కదా, తీస్తున్నాడు, చెక్కి తీస్తున్నాడు పిజ్జా. అంతే సార్, దాని మీద మొత్తం మన పిజ్జాలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కానీ దాని టేస్ట్ రావడం కోసం అన్నీ అయితే వేసేసాడు. వెళ్ళి పిజ్జా దోశ అయితే తీసుకోవడం అయితే తీసుకుంటున్నాను. ఆహా, చూస్తూనే నోరు ఊడిపోతుంది. లైక్ మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఓకే, కాలిపోతుంది భయ్య, అద్దావాలి కాలిపోతుంది. టేస్ట్ చేయనియట్లేదు, ఎంత వేడిగా ఉంది అంటే, చాలాసేపు దాన్ని ఉడకనిచ్చారు, దాని మీద చాలాసేపు అయింది కాబట్టి చాలా హీట్ ఉంది. ఓకే, టేస్ట్ అయితే చేద్దాం మనమైతే. ఓకే, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఓకే, మంచిగా ఉంది. సేమ్ పిజ్జా తిన్నట్టే ఉంది అయితే చెప్తున్నాను కదా, సేమ్ పిజ్జా తిన్నట్టే ఉంది నాకైతే. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే అండ్ డిఫరెంట్గా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ ఇన్ బెల్ ఐకాన్. అండ్ ప్లీజ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని డిఫరెంట్ ఫుడ్స్, మరిన్ని సరదాగా మీతో మాట్లాడుతూ ఉంటాను. ఓకే, బాయ్.